అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి మార్చి 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిపడి ఇవ్వడం దీని ఫలిత ప్రకారము రేపటి రోజున మీ ఆహారపు అలవాట్లో రేపటి రోజున అన్ని రకాలు కూడా మీరు అనుకూలంగా ఉండటం అయితే మంచిదండి. రేపటి రోజున ఈ మీ యొక్క అలవాట్లను మెరుగుపరచుకోవాలి. విద్యార్థుల యొక్క చదువు విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. మీ ప్రియమైన వారితో మీకు సంభాషణ లోపం ఉండవచ్చు. తొందరపాటు వలన ఆర్థిక నష్టం వాటిల్లో ప్రమాదం కూడా ఉందండి. మీరు మీ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. మానసిక అశాంతి ఆందోళనకు కారణం కాబోతుంది. రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనులు మీ అంతటా మీరే చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారి వ్యక్తులతో వీలైనంత ఎక్కువగా కలవడానికి ప్రయత్నించండి. మీరు మీ జీవితాన్ని ఎంత బాగా గడుపుతున్నారు దానిపై వారి యొక్క అభిప్రాయాన్ని అడగండి. ప్రస్తుతానికి మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంది కాబట్టి మీరు ఒంటరిగా చురుగ్గా ఉన్న వ్యక్తులతో సమయం గడపాలి. మీరు పూర్తిగా ఒంటరిగా ఉంటే మీ జీవితంలో కొత్త వారిని ఆహ్వానించడానికి ప్రయత్నించవచ్చు. మీ నిజాయితీతో కూడిన వైఖరి ఇతరులను ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. రేపటి రోజున మీ నిజాయితీకి ఒక పరీక్ష కూడా పడతారండి భగవంతుడు. ఆ పరీక్షలు ఎండకడ మీరు అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాకచక్యంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఆనందకరమైన ఉత్సాహభరితమైన వాతావరణం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఆరోగ్యపరంగా రేపటి మీకు మంచి రోజుగానే ఉంది. అనారోగ్యంతో ఉన్నవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉండి మీ పనిపై దృష్టి పెడతారు. పనిలో విజయం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. వ్యాపారంలో ప్రత్యర్థుల నుండి నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. మీ పుట్టింటి వారి నుండి రేపటి మీకు మంచి శుభవార్త అందుతుంది. మీరు వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు మానసిక భయాన్ని కూడా అనుభవిస్తారు. ఇంట్లో వాతావరణం కొద్దిగా గంభీరంగా ఉంటుంది. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిద్రలేమి మరియు సమయానికి తగినంత ఆహారం తీసుకోవడం మిమ్మల్ని చిరాగ్గా మార్చవచ్చు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయడం రేపటి మీకు అనుకూలమైన రోజండి కాదు. మీరు పనిలో ఆలస్యం సమస్యలను ఎదుర్కోవచ్చు. రోజును ఓపికగా ఎదుర్కోండి. ఎవరితోనైనా వివాదం భవిష్యత్తులో సమస్యల కారణం కాబోతుంది. ఈ సమయం పాత సమస్యలు పరిష్కరించుకోవడానికి మరియు మీ కళలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. రేపటి రోజున ఈ రాజ స్త్రీలకు అప్రమత్త మరియు క్రమశిక్షణ అవసరం. అవగాహన మరియు సహనంతో మీరు ప్రతి సవాల్ని ఎదుర్కోగలుగుతారు. రేపటి రోజున సంబంధాల్లో శాంతి సహనం పాటించడం ముఖ్యమండి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మాటలతోనే పెద్ద పెద్ద గొడవలు జరగవచ్చు. మీ జీవిత భాగస్వామి పనిలో నిమగ్నమై మీకు తక్కువ సమయం కేటాయించవచ్చు. మీరు ప్రేమతో అవగాహనతో మాట్లాడడం బంధాన్ని బలపరుస్తుంది. ఒంటరి మహిళలు కొత్త వ్యక్తులని చాలా త్వరగా అన్ని రకాలు కూడా నమ్మటం మానుకోవాలి. రేపటి మీరు పని ప్రదేశంలో సవాళ్ళను ఎదుర్కోవచ్చు. ప్రత్యర్థులు మీ యొక్క చిన్న పొరపాట్లు పెద్దగా చేయగలుగుతారు. అప్రమత్తంగా ఉండండి. బ్యాంకింగ్ సేవ లేదా న్యాయ రంగాల్లో అనుభవం ఉపయోగకరంగా ఉంటుంది. సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీ గురించి ఉన్నది లేని చెప్పవచ్చు. కావున మీ బాస్ గురించి కానీ ఇతర వ్యక్తుల గురించి కానీ మీ యొక్క సహోద్యోగులకు ఏమీ చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. రేపటి రోజున మీకు కడుపులో గ్యాస్, అజీర్తి లేదా శరీరం బరువుగా అనిపించవచ్చు. రేపటి మీకు సంతోషాన్ని సంతృప్తిని అందిస్తుంది. సంపద పెరగడము ఆనందాన్ని కనిపిస్తుంది. కుటుంబం యొక్క సభ్యుల ఒకరినొకరు ఒకరి వివాహానికి సంబంధించిన అడ్డంకులు పరిశీలించడానికి మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహార అలవాట్లు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు మీ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టేవారికి రేపటి రోజున అనుకూలంగానే ఉందండి. మరియు అదృష్టం కూడా మీ పక్షాన అయితే ఉండబోతుంది.
రేపటి రోజు మీకు శారీరక మానసిక శక్తి ఉత్సాహం లోపిస్తాయి. కుటుంబంలో నెలకొన్న కలహాలు గొడవలు మిమ్మల్ని కుంగిపోయేలా కూడా చేస్తాయండి. నిద్రలేమి మిమ్మల్ని వేధిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. బహిరంగ జీవితంలో అవమానానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. స్త్రీల వల్ల హాని కలగవచ్చు. నదులు చెరువులు సముద్రం వంటి జలాశయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపటి కొన్ని శుభవార్తలతో మీకు ప్రారంభం అవుతుంది. అప్పుగా ఇచ్చిన లేదా నిలిపివేసిన డబ్బు తిరిగి రావటం ఉపశమనాన్ని అయితే కలిగిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడము మీ యొక్క అదృష్టాన్ని బలపరుస్తుంది. సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన కార్యక్రమాలు ప్రణాళిక చేయబడతాయి. మీకు సులభంగా అనిపించిన పని కష్టాలతో వినిండి ఉంటుందండి. రేపటి రోజున మీరు ఎవరితోనైనా అనవసరమైన వాదనలకైతే దిగవచ్చు. ఏది మీ ప్రజాదరణపై ప్రభావం చూపవచ్చు. మీ యొక్క వ్యాపారంలో ఏవైనా మార్పులు చేయడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ముందు కొద్దిసేపు వేచి ఉండండి. ఉద్యోగులు మరియు సహోద్యోగుల మధ్య మంచి సమన్వయం పాటించడం చాలా అవసరము. లేకపోతే వారి సామర్థ్యము దెబ్బతింటుంది. ఈ సమయంలో మార్కెటింగ్ సంబంధిత పనులు మరింత విజయవంతమవుతాయండి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇంటికి అతిథులు రాక ఉల్లాసమైన సంతోషకరమైన వాతావరణాన్ని అయితే సృష్టిస్తుంది. ప్రేమికులు తమ ప్రేమ సంబంధాలు అదృష్టవంతులుగా భావిస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి సంతోషంలో సానుకూల అవకాశాలతో నిండి ఉంటుందండి. ఆరోగ్యపరంగా మీరు మునిపెన్నడూ లేనంత ఉల్లాసంగా శక్తివంతంగా ఉంటారు. పనిలో మీ యొక్క కఠోర శ్రమ సానుకూల ఫలితాలు ఇస్తుంది మరియు వ్యాపారంలో లాభాలు సూచనలు ఉన్నవి. రేపటి రోజు మీరు బంధువుల నుండి లేదా స్నేహితులు ఇంట్లో జరిగే పెళ్లికి కూడా హాజరవుతారు. మీ యొక్క విలువైన బహుమతిని లేదా ఆభరణాన్ని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల మీ యొక్క ఖర్చులు పెరగవచ్చు. అయితే రేపటి ఖర్చు మీకు ఆనందాన్ని అయితే ఖచ్చితంగా కలిగిస్తుందండి. మీ కుటుంబంలో ఉత్సాహవంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. మీ యొక్క కుటుంబ జీవితంలో ప్రేమ సామరస్యం వెలువరుస్తాయి. అదేవిధంగా రేపటి మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కూడా మీరు రేపటి కొనసాగించండి. మరియు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు మాట్లాడేటప్పుడు మధురమైన స్వరాన్ని మాత్రమే వాడండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మరియు మీ పిల్లల్ని సానుకూల వాతావరణం సృష్టిస్తుంది. రేపటి ఈ రాశి వారికి తెలివితేటలు సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటాయి. అదృష్టం మీకు తోడుగా ఉండబోతుంది. పెద్దలతో వాదనలు దిగవాకండి. ఇంట్లో శాంతిని కాపాడడానికి ప్రయత్నించండి. కళ మరియు రూపకల్పన రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక గొప్ప రోజుగా అయితే ఉందండి. మీ ఆలోచనలు ప్రదర్శించబడతాయి. రేపటి రోజు మీకు వెన్నెముక మరియు పొట్ట ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంగీతంతో మీ యొక్క మనసును ప్రశాంతపరచుకోండి. మీరు మెల్లో ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి పరిగణించవచ్చు. మీలో అభిరుచి శక్తి వాటిని సరైన దిశలో అయితే మళ్లించే ఆ సమయం అండి. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. రేపటి రోజున మీకు కాబట్టి సమతుల్య దృక్పథం అవలంబించండి. అన్ని అవకాశాలను పరిగణించండి. మీ ఆరోగ్యం కోసం స్వీయ సంరక్షణ దృష్టి పెట్టండి. యోగా మరియు ధ్యానం మరియు మనశ్శాంతిని పొందండి. కొన్ని పాత చింతలను వదిలేయాల్సిన సమయం ఇది. మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. రేపటి రోజున మీ యొక్క ఉద్యోగ సంబంధిత విషయాల్లో మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయండి. అన్ని రకాల బదిలీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి దారితీసే అవకాశం కూడా ఉంది. బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థంగా నిర్వహించగలుగుతారు. పనిచేసే చోట మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఉన్నత పదవి ప్రాప్తి లేదా కొత్త బాధ్యతలు రావడం ద్వారా మీ స్థానం బలపడుతుంది. సహచరుల యొక్క సహకారం కూడా రేపు అనుకూలంగా ఉండబోతుంది. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు అయితే అందిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టడం ద్వారా అభివృద్ధి దిశగా అయితే మీరు ముందుకు సాగలుగుతారు. మీ అద్భుతమైన జీవనశైలి చాలా మందిని ఆకర్షిస్తుంది. అయితే వారిలో చాలామంది చాలా మోసపూర్తిగా కూడా ఉంటారండి. మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్టు నటిస్తారు కూడా. అటువంటి సమయంలో సానుకూల అంశంపై దృష్టి పెట్టండి. మీరు ఒంటరిగా ఉన్నారనే ప్రతికూలతను విస్మరించండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు చాలామంది అభిమానులు అయితే లభిస్తారు. మీ భాగస్వామి శ్రేయస్సు కోసం మీరు వారితో ఒక విషయంపై చర్చించాల్సి ఉంటుంది. మీరు చెప్పేది వారికి నచ్చకపోవచ్చు, కానీ మీరు దాన్ని వారికి వివరించాలి. విషయాన్ని మరీ ఎక్కువసేపు సాగదీకండి, లేకపోతే పరిస్థితి చేయదాటే అవకాశం కూడా ఉందండి. ప్రశాంతంగా ఉండండి. ఇక సాయంత్రం మీ ప్రశాంతమైన ప్రవర్తన మీ భాగస్వామి నుండి మరింత గౌరవాన్ని సంపాదించి మొత్తాన్ని రేపటి ఈ రాశి వారు అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో రేపటి మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీకు ప్రమాదం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. రేపటి రోజు ఏమైనా సరే వాహనం నడిపేటప్పుడు మాత్రము మీరు అప్రమత్తంగా ఉండటం మాత్రం మంచిది. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలు చెక్ చేసుకోండి. భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కళలు నేర్పేదైనా యోగా యొక్క సహాయం పొందండి. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. రేపటి రోజున మీరు మీకు ఎవరికైనా అప్పు ఇచ్చిన ఉంటే వారి నుండి మీకు రేపటి రోజున మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజులు గడపబోతున్నారు.
ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం వస్తే వాటిని పెడచెవిని పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పెడతాయి. మీ స్నేహితులు మీతో లేకపోయినట్లు రేపటి అనుభూతి చెందుతారు. రేపటి రోజున ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన సమయం కేటాయిస్తారు. ఇది రేపటి రోజున చెడగొడుతుంది. ఆఫీస్లో అన్ని అంశాలు రేపటి మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయండి. వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలను పునఃసమీక్షించుకోబోతున్నారు. మీకు రేపటి రోజున అందరికీ కూడా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు అందరికీ కూడా మేలు చేస్తుంది. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.